భక్తుల మనోభావాలతో రాజకీయాలు వద్దని వరంగల్ మాజీ కూడా చైర్మన్ యాదవరెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులు దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రజా తీర్పుతో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వినయ్ భాస్కర్ పై మాట్లాడడం విడ్డూరమని, రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి భక్తాంజనేయ దేవాలయానిదేనని పేర్కొన్నారు. నిన్న కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు మాజీ కార్పొరేటర్స్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు నిన్న ఒక సాయంపేటలో జరిగినటువంటి ముఖ్యంగా ఆ గుడి నిర్మాణం విషయంలో ఆ గుడి స్థలం 23 సర్వే నెంబర్ 2009లో పహానీలో పొందుపరిచినటువంటి 5 ఎకరాల 10 గుంటల హనుమంతుని దేవాలయం అది. అదేవిధంగా 2018-19లో కూడా 2009 పహానీలో ఉంది. 2018-19 పహానీలో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ రికార్డులో పొందుపరిచినటువంటి 5 ఎకరాల 10 గుంటల భూమి అది. అది ఆ గుడికి సంబంధించినటువంటి భూమి ఇది. అక్కడ గుడి షాయంపేట గ్రామానికి చెందినటువంటి అన్ని పార్టీల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీల నాయకులు అందరూ కలిసి కూడా భక్తులందరూ హనుమాన్ భక్తులు కలిసి అక్కడ బయట ఇక్కడ లోపల ఈ విగ్రహం ఇది ఇక్కడ ఉన్నటువంటి గుడి సరిపోవట్లేదు ప్రజలకు, హనుమాన్ భక్తులకు ఇంకొక విగ్రహాన్ని పెట్టుకుందామని అందరూ సంయుక్తంగా ఒక విగ్రహాన్ని పెట్టాలని పాపం వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఒక విగ్రహాన్ని తెచ్చుకోవడం జరిగింది. అది విగ్రహం ఎక్కడిదైతేంది, ఎక్కడ తెస్తేంది, చెన్నైలో తెచ్చిండ్రా, రాజస్థాన్లో తెచ్చిండ్రా, లేకుంటే అంటర్ రోడ్లో తెచ్చిండ్రా, లేకుంటే తవ్వుతా అంటే తవ్వుకాల్లో బయటపడ్డది అనేది చర్చ కాదు. ఇక్కడ విగ్రహం అనేది మనం ఎక్కడ ఏ కాలనీలో మన గుడి పెట్టినా కూడా అందరం చెన్నై నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఆంధ్ర నుంచో ఎక్కడి నుంచో విగ్రహాలు తెచ్చుకొని ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. అది అన్ని కాలనీలలో గుళ్ళు ఉన్నాయి. మొన్న వీళ్ళు అది విగ్రహం రూపకల్పన చేసుకొని ఒక విగ్రహాన్ని పెడితే దాన్ని ఎందుకు పగులగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? ఏ పార్టీ వాళ్ళకు ఉన్నది? విగ్రహం పెట్టాలనేటటువంటి సంకల్పంతో అన్ని రాజకీయ పార్టీలు, షాయంపేటకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని కలిసిండ్రు. అక్కడ విగ్రహం పెట్టినాము, దానికి మాకు ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా చూడాలనేది కూడా వారు చెప్తే మీరు పెట్టుకోండి అని కూడా వారు చెప్పడం జరిగింది కమిటీ సభ్యులకు. మరి ఎవరు కూల్చిండ్రు? దాని వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, ప్రజాప్రతినిధులు ఎవరు అనేది కూడా మనం గ్రహించాలి.